హలో అండి అందరికి. నా పేరు స్మిత. నేను ప్రో మేకప్ ఆర్టిస్ట్ అండి. 23 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. సో 1998లోనే నేను ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ బ్యూటిషియన్ కోర్స్ చేశాను. సో అందరికీ ఉపాధి కల్పించాలి అని చెప్పే నేపథ్యంలో నేను అకాడమీ కూడా ఓపెన్ చేశాను. అకాడమీ రన్ చేస్తున్నాను. చాలా మందికి ట్రైనింగ్ కూడా ఇచ్చాను. ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చాను. గవర్నమెంట్ కోర్సు కూడా ఇస్తున్నాను అనమాట. ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ మేకప్ బ్యూటిషియన్ కోర్సు అన్ని. 25 ఇయర్స్ అనుకోండి. 25 ఇయర్స్ నుంచి నేను రన్ చేస్తున్నాను యాజ్ ఎ మేకప్ ఆర్టిస్ట్ గా. ప్లస్ నేను వరల్డ్ రికార్డ్ కూడా గెలుచుకున్నాను. అండ్ బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ గా కూడా నేను బెస్ట్ బ్యూటీ ఐకానిక్ అవార్డు కూడా వచ్చింది నాకు. మా పేరెంట్స్ అండి, మా మదర్ అండ్ మా ఫాదర్ చాలా సపోర్ట్ చేశారు. ఆఫ్టర్ దట్ నా మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1-2 ఇయర్స్ నేను ఆగిపోవాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ తర్వాత నేను మళ్ళీ స్టార్ట్అప్ చేశాను. ఎందుకంటే ఊరికే కూర్చుంటే జాబ్ చేయకుండా ఏం చేయకుండా మహిళలకు అనేది ఇన్కమ్ ఉండాలి, ఒకళ్ళ మీద సపోర్ట్ కావద్దు, ఇండిపెండెంట్ గా ఉండాలి. కాబట్టి నేను ఇది స్టార్ట్ చేశాను అనమాట. నేను బీకామ్ చేశానండి. బీకామ్ అండ్ వొకేషనల్ కోర్స్ చేశాను. బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ కోర్స్ చేశాను అనమాట. నేను వొకేషనల్ కోర్స్ కోటిలో 1 ఇయర్ కోర్స్ ఉంటుంది. సో కోటిలో చేశాను, కోటి కాలేజ్. యాక్చువల్ గా నేను చదువుకొని జాబ్ కూడా చేశాను. ఒక 5 ఇయర్స్ యశోద హాస్పిటల్లో జాబ్ కూడా చేశాను. మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ మానేయాల్సి వచ్చింది పిల్లల గురించి. సో ఇంకా అలాగా ఉండడం ఎందుకు అని జాబ్ కాకుండా ఇదైతే మనకి పార్ట్ టైం ఉంటుంది. ప్లస్ బాగుంటుంది బిజినెస్. జాబ్ అంటే మనకి డైలీ వెళ్లాల్సి ఉంటది. జాబ్ కాకుండా మనం సొంతంగా చేసుకుంటే మనం చేయాలనుకున్నప్పుడు పని చేయొచ్చు, లేదంటే ఇంట్లో ఉండొచ్చు. సో మనకి ఇన్కమ్ అనేది బాగుంటుంది దీంట్లో. చీఫ్ గెస్ట్ గా వచ్చేది సుమన్ గారు వస్తున్నారు. అండ్ మిస్ ఆసియా పసిఫిక్ విన్నర్ ఆవిడ సుధా జైన్ గారు వస్తున్నారండి. 30-40 మంది వరకు మోడల్స్ వచ్చారు. డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయండి. ఇందులో ఇక్కత్ ఫ్యాషన్ ఒకటి మెయిన్ గా వస్తున్నారు అనమాట. సో వాళ్ళు మనతో కొలాబరేట్ అయ్యి ఇక్కత్ పోచంపల్లి వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. వాళ్ళ డిజైనర్స్ మేము ప్రమోట్ చేస్తున్నాం. మాకు కొలాబరేట్ చేసేది డిఎస్ నుంచి స్వజన్. This kind of a program is very important for, especially for the Telangana city, because it's an artistic city, and especially this state come up with lot of art, like dance, music and fashion shows. So this is a hub of this, and I'm really feeling happy that Samita is coming up with this kind of a project. Smita is coming up with this kind of a project, and this time I think competition is for the Mr., Miss, Mrs. and also for the kid also. So it's a kind of a fashion show, and fashion show is not just just walking on a ramp. This is also a part of the communication skill, which is helpful for each and everyone with any kind of a job, any kind of a field. So Samita, thank you so much for coming up for this kind of a project, and also your musical night and mimicry show is also there. I'm super excited for today's program. Congratulations. Thank you, ma'am. Thank you. So Swajan and Deepu, all the best for future venture and rocking. Right? Hello everyone, myself Sudha Jain. This is India Asia Pacific 2017-18 show coach, model and socialite. And recently my handloom album is booming all over India and coming up with one movie, Telugu movie. So hopefully this year we will coming up with a movie, and my 2 and 3 big projects are in northern side, and me and Samita is like connected with art. Actually, she's a makeup artist and I am into a glamour industry, so this is a beautiful combination, and we are good friends. Beauticians, okay. I tell you one thing, beautician means makeup artist. They are not less than any of other artists, because without makeup artist, no photography, no modeling shoot, nothing will be gonna be a fulfilled. I'm Deepu Gaud.
and I have a partner. He's a Swajan Raipur Reddy. We are the founders of DS organization. We do film and fashion castings, we do fashion shows, events, and we do choreography for fashions. So these kind of stuff we do. So this is the completely into like fashion industry. Both traditional and western, both are happening inside. So once you guys watch and enjoy it. నా పేరు రామచంద్రరావు, ఫోటోగ్రఫర్. ఫోటోగ్రఫర్. నా పేరు డేవిడ్ అండి, ఫ్యాషన్ డిజైనర్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇక్కడే అండి బంజారా హిల్స్ రోడ్డు వర్క్షాప్ ఉంది. Thank you so much to the Suman sir. Please give a big round of applause. Very grateful to God that God gave me this much. Which was nothing. Today I am something. So I am very careful, but I am trying to help, encourage youngsters who have got talent. I go watch, I tell them what I should tell, how I should encourage. So I am very thankful today for Smita Garu. She has taken all the trouble to organize this. And Rajini Garu, I met her with a lady called Anita. And in fact, Anita only who brought me out from my house. I was always shooting, home, cinema function, nothing. She said, no, come out, there are a lot of people whom you should see, wish and give them a lift. So then I started coming out, art paintings and just some money used to go for charity. So I used to go, I am also an artist, I can draw and all that. So I used to go and slowly like that I started coming for such kind of functions, where people are struggling, they got a different dream, different, target is different. So today, Sudha was there and we were all writing down some points for the persons who went on the catwalk. So we went into a lot of points. One is confidence, one is the walk, one is how you stand, look, and how you throw yourself on. Okay? So people who may not be getting, don't feel bad. It's always like this. You try and keep coming. Don't lose hope. You keep correcting. You should know why you got, why you did not get. Just because you got, don't relax. You keep on practicing hard, and definitely you'll all be at the top someday. ఏం చేసుకున్నారు? మాది గ్లోరీ బ్యూటీ స్టూడియో అండి. ఓకే, ఎప్పటి నుంచి బ్యూటిషియన్లో ఉన్నారు? మేమండి బ్యూటిషియన్లో ఇది 8 years నుంచి ఉంది. మేకప్ ఆర్టిస్ట్గా మాత్రం నేను 2 years నుంచి జర్నీ చేస్తున్నాను. ఎట్లా ఉంది ఈ లైఫ్? మేకప్ ఆర్టిస్ట్ అయ్యాకనే లైఫ్ చాలా చేంజ్ అయ్యింది, చాలా మంచిగా ఉంది. మేకప్లో ఎందుకంటే మేకప్ సైడ్ ఎందుకు వచ్చానంటే నాకు ఫస్ట్ నుంచి మేకప్ అంటే ఫ్యాషన్, అందుకే నేను మేకప్ సైడ్ వచ్చాను. మేకప్ వచ్చాక నాకు చాలా లైఫ్ చేంజ్ అయ్యింది, చాలా బాగుంది. అందరికీ నుంచి వచ్చాను. నేను ప్రో మేకప్ ఆర్టిస్ట్. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నేను ఈ August 28 వస్తే 1 year అవుతుందండి. కానీ దీనికంటే బిఫోర్ నేను వరల్డ్ రికార్డ్ కాంపిటీషన్లో కూడా పార్టిసిపేట్ చేశాను, వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయ్యాను. SDMS వాళ్ళది నేషనల్ వైడ్ దాంట్లో కూడా నేను టాప్ 10లో వచ్చానండి. ఈ 28 వస్తే మాత్రం 1 year కంప్లీట్గా చాలా ప్రోగ్రామ్స్ చేశాను. ఈవెంట్స్ వాళ్ళది కూడా ప్రోగ్రామ్స్ చేశాను, ఫ్యాషన్ షోస్, ఇలా మేకప్ ఆర్టిస్ట్లకి. ఏం చదువుకున్నారు మొత్తం డిజిటా మేడం? ఏం చదువుకున్నారు? నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశానంటే పీజీ కూడా కంప్లీట్ చేశాను. మా ఊర్లో మందమర్లో చేశాను. నాది వచ్చేసి మంచిర్యాల డిస్టిక్. అగైన్ నేను ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చేసి హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. 14 years నుంచి నేను మేకప్ ఆర్టిస్ట్గా సెటిల్ అయ్యానండి. August 28 వస్తే మాత్రం నేను 1 year కంప్లీట్ అవుతుంది. With them, if you allow me, thank you so much. Please put your hands together. They have really done a good effort. Music, please, and a big round of applause for Deepu and Swajan.
మంచి పర్ఫార్మెన్స్ చేసింది. ఏం చదువుకుంటుంది? పాప ఇప్పుడు 7th క్లాస్. ఓకే. ఎప్పటి నుంచి డాన్స్ నేర్చుకుంటుందమ్మా? పాప 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని పర్ఫార్మెన్స్ చేసిందమ్మా? ఇప్పటికి 4 పర్ఫార్మెన్స్. ఓకే. స్కూల్కి డాన్స్ క్లాస్కి ఎట్లా టైం సెట్ అవుతుందమ్మా? యాక్చువల్గా డ్యాన్స్ క్లాసెస్ మేము ఆఫ్టర్ స్కూల్ పెట్టుకున్నాము. ఈవినింగ్ 5:30-6 స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటిదాకా స్టడీస్ వరకు అయితే ఇబ్బంది ఏం రాలేదు. మీరు అదే గర్ల్స్ అంటే బయటికి పంపకపోవడం అని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, మీరు ఈ కళల అవసరమని మీరు పంపిస్తున్నారు. మీ అమ్మాయి కూడా ఎట్లా ఎట్లా నేర్చుకుంటుంది? అట్లా మా ఇంట్లో అయితే అట్లా ఒపీనియన్ ఏం లేదు సార్. అమ్మాయి బయటకు వెళ్ళొద్దు అని ఏం లేదు. తనకి ఏం ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని యాక్చువల్గా 5 ఇయర్స్ ఉన్నప్పుడు జాయిన్ చేసినప్పుడు తను ఇప్పటిదాకా కూడా బెస్ట్ వేస్తుంది అనమాట క్లాసికల్ డ్యాన్స్లో. సో మేము దానిని ఇంకా ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి. ఓకే. ఏం చదువుకుంటున్నామా మీ అమ్మాయి? 7th క్లాస్. 7th క్లాస్. ఓకే. ఏ స్కూల్ అమ్మా? సారా తీసుకోండి సార్. ఏ స్కూల్? సారీ తీసుకోండి. ఓకే. ఈరోజు ఏ పర్ఫార్మెన్స్ చేసావమ్మా పాట? తిరుతిరు జవరాల అనే పాట మీద చేశాను డాన్స్. ఓకే. మీ డాన్స్ మాస్టర్ పేరు? పావని శ్రీలత. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు మేడం గారి దగ్గర? 5 ఇయర్స్. ఓకే. ఇప్పుడు ఇదే పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైం ఎప్పుడైనా చేశారా పర్ఫార్మెన్స్? 5 ఇయర్స్ చేశాను. ఎక్కడెక్కడ చేశారమ్మా? శిల్పారావు చేశాను, రవీంద్ర భారతి. ఓకే. ఏదన్నా మెమొరబుల్ అవార్డు ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నాను. అది రాజస్థాన్ స్టేట్ వాళ్ళు కండక్ట్ చేసిన ఇండియాస్ బిగ్గెస్ట్ డాన్స్ కాంపిటీషన్ లీగ్ కమిటీలో ఒక ఫస్ట్ రన్నర్ అలాగా ఒక ట్రాఫీ తీసుకున్నాను. అంబేద్కర్ యూనివర్సిటీ, విజయవాడ. లేదండి, యాక్చువల్లీ విజయవాడలోనే 10th వరకు చదివాను. మేనమామకి ఇచ్చి పెళ్లి చేశారు. తను ఇంకా నా చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి డిగ్రీ వరకు చదివించారు. తర్వాత పిల్లలతో జాబ్ అంటే చేయలేమని చెప్పి మా ఆపోజిట్ లో ఒక బ్యూటిషియన్ నేర్పిస్తుంటే జాయిన్ అయ్యాను. ఆటోమేటిక్ గా బ్యూటిషియన్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. 15 ఇయర్స్ అయింది. మేకప్ ఆర్టిస్ట్ గా 8 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఎంకరేజ్మెంట్ వాళ్ళ తరపు నుంచి అయితే ఏం లేదు. మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది. కానీ మామయ్య కాబట్టి చాలా సపోర్ట్ చేస్తారు.